సీఎం నితీష్ కుమార్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళ హిజాబ్ లాగి పెద్ద తప్పే చేశారు. ఇప్పుడు ఆయనపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇదే పని సామాన్యులు చేస్తే పోలీసులు ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. మనకు నిర్భయ చట్టం అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం అమ్మాయి డ్రెస్ వేసుకున్న డ్రెస్ గురించి కామెంట్ చేయటం కూడా నేరమే. చట్టాలు సెక్షన్లు తీవ్రంగానే పరిగణిస్తున్నాయి. అమలు జరగట్లేదు. అందుకే చట్టం అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది చాలామందికి. ఇక సీఎం స్థాయిలో ఉన్నవాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. బీహార్లో 10వసారి సీఎం అయిన నితీష్ కుమార్ తాజాగా ఓ మహిళ హిజాబ్ లాగడం వివాదమైంది. డిసెంబర్ 15, 2025 పాట్నాలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో సీఎం నితీష్ కొత్తగా నియమితులైన ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఆ సమయంలో ఒక ముస్లిం మహిళా డాక్టర్ నుస్రత్ పర్వీన్ హిజాబ్ను నితీష్ తొలగించారు. ఇదేంటని ఆయన ప్రశ్నిస్తూ లాగడంతో ఆశ్చర్యపోయిన ఆ మహిళ హిజాబ్ సార్ అని చెప్పింది. ఆయన అలా హిజాబ్ తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు రోడ్ల మీదకు వచ్చి ఈ సంఘటనని ఖండిస్తున్నారు. అలానే ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లింలందరూ తీవ్రంగా ఖండించారు. నితీష్ కుమార్ యాదవ్ ఒక భారతదేశ ముస్లిం మహిళని హిజాబ్ పవిత్రంగా భావించే ముస్లింలు తన మాన, ప్రాణ, ధనం వాటికంటే ఎక్కువగా హిజాబ్కి ఇచ్చేటటువంటి విలువల్ని ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ యాదవ్ ఇలా చేయటం ఏంటని ప్రశ్నించారు, గట్టిగా ఖండించారు. కొంతమంది ఈ రకమైనటువంటి పరిణామాలు భారత్ మాతాకి జై, మా దేశమే ఈ భారతదేశం, ముస్లిం మహిళలకు కావచ్చు, హిందూ మహిళలకు కావచ్చు, సిక్, ఈసాయి ఎవరైనా ఈ దేశంలో సమానులే, ఈ దేశం భారతమాత ముద్దుబిడ్డలే అని నినాదాలు చేశారు. మన దేశంలో స్త్రీకి మనం ఎంత మర్యాద ఇస్తాం, ఎంత గౌరవం ఇస్తాం, ఎంత ఇజ్జత్ ఇస్తాం అనేది మనందరికీ తెలుసు. అటువంటిది మా ముస్లిం స్త్రీలలో మేము బుర్ఖాకి ఇచ్చే విలువ, దాని యొక్క హైసియత్ అనేది మేము ఎంత కొలిచినా, అది తూకం వేసి కొలిచినా కొలవలేనిది. భూమి మొత్తం ఒకవైపు ఉంటే ఒక స్త్రీ, ఒక ముస్లిం స్త్రీ వేసుకున్న బుర్ఖాకి ఉన్న దాని యొక్క దర్జా అనేది ఒకవైపు. అటువంటి స్త్రీకి ఒక చిల్లర వ్యక్తో లేకపోతే పరాయి ఒక పోకిరి వ్యక్తో కాకుండా ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి అటువంటి పోకిరి చేష్టలాగా చేసి, దాన్ని ఒక మజాక్లాగా చేసి, దాన్ని నవ్వుల పాలు చేయడానికి అతనికి ఎటువంటి హక్కు లేదు. అది చాలా అమర్యాదపూర్వకం. ఇది మన పూర్తి భారతదేశం మనందరం కూడా ఖండిస్తున్నాం. దీన్ని తలవంచుకున్న దాకా పెద్ద ఇన్సిడెంట్ ఇది ఆషామాసి ఇన్సిడెంట్ కాదు. ఆ స్త్రీ మూర్తి, ఆ ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో, మీరు నాకు చేసిన ఈ అగౌరవానికి నేను ఈ డాక్టరేట్ని కూడా తీసుకోనని చేసింది, అది మా ముస్లిం యొక్క తాకత్, అది మా ఇస్లాం యొక్క తాకత్, అది మా ముస్లిం యొక్క హైసియత్, అది మేము మా ఆడపిల్లలకి మేము ఇచ్చుకునే గౌరవం. ఇటువంటి సంఘటనని నిరసిస్తూ, ఖండిస్తూ మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధమే. కావున ఈ సంఘటన చాలా చిన్న సంఘటన కాకుండా చాలా పెద్దగా దీన్ని పరిగణిస్తూ దీని మీద యాక్షన్ తీసుకొని మేము నిరసన ప్రకటించడానికి రెడీ. దీన్ని పెద్దలు ఎవరైతే ఉన్నారో, సీఎం కానివ్వండి, పిఎం కానివ్వండి, ఎవరైతే ఉన్నారో దీని మీద తప్పకుండా యాక్షన్ తీసుకొని దీనికి తగ్గ రిజల్ట్ వస్తేనే మేము అప్పుడు మాత్రమే దీన్ని మేము వెనకడుగు వేస్తాం. లేకపోతే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇది మా పూర్తి ముస్లిం జాతి నుంచి ఇది మా సందేశం. ఈ రకమైనటువంటి పరిణామం దేశంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తుంది. 10వసారి సీఎం అయిన నితీష్ కుమార్ యాదవ్ ఒక సీఎం స్థాయిలో ఉండి ఈ రకమైనటువంటి నినాదాలు చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రకమైనటువంటి కార్యక్రమానికి ఒడిగట్టిన నితీష్ కుమార్ యాదవ్ని తక్షణమే సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని పలువురు ముస్లిం సోదరులు కోరారు. అంతేకాకుండా ఈ దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీజీ కావచ్చు, న్యాయశాఖ మంత్రి కావచ్చు, వీళ్ళు వెంటనే తక్షణమే ఈ పరిణామాల్ని తీవ్రంగా ఖండించి నితీష్ కుమార్ యాదవ్పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నందిగామ మండలం, నందిగామ పట్టణం మక్కా మసీద్ ముస్లింలు కోరారు. ఈరోజు ఒక మహిళ మీద తను వేసుకున్న నఖాబ్ మీద ఎలాగైతే అవహేళన జరిగిందో, ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఎవరైనా సరే, ఏ మతం అయినా సరే, వాళ్ళు ఆచరించే విధానాన్ని ఎవరైనా హేళన పరిస్తే ఎవరు ఒప్పుకోరు. అది ఎవరైనా అదే ఒక ఎవరైనా తప్పు చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తాం. ఆ పోలీసులే తప్పులు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? అలాంటిది ఒక సీఎం, రాష్ట్రానికి బాధ్యత వహించే ఒక సీఎంఏ తప్పు చేస్తే
ఇలాంటి ఐ మీన్ ఇవి చిన్న ఆడపిల్లల్ని ఏదైతే ఇలా అవమానపరిచారో మన ముస్లిం మహిళని, సో ఒక సీఎం హోదాలో ఉన్న మనిషి ఇలా ఆహ్వానం చేస్తే చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా దాని పక్కన వాళ్ళ ఆ వీడియోలో మనం చూస్తే వాళ్ళ పక్కన ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులు కానీ వాళ్ళు నవ్వే విధానం, ఐ మీన్ అది వాళ్ళకి అంత వాళ్ళ అంతరాత్మ కనిపించలేదేమో నాకైతే అర్థం కాలేదు. మరి వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు, అది తప్పుగా అనిపించలేదు, ఎవరికి తప్పుగా ఆపాలని అనిపించలేదా? వాళ్ళల్లో ఇంకో యూపీ బీజేపీ నేత ఇంకో అతను మొహం మీదే కదా, హిజాబ్ మీదే కదా చేయేసింది, ఇంకెక్కడైనా చేయేసి ఉంటే ఏమయ్యేది అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేయటం ఎంత అసలు ఎంత దిగజారిపోతే మనం మాట్లాడటం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా ఎవరైనా అంటారా? వాళ్ళ ఇంకిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. ఇలాంటివి జరగకుండా మత సామరస్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారిని, మన ఎవరైతే సీఎం గారు ఆయన కూడా ఆలోచించి ఇలాంటివి జరగకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాను. देश के राष्ट्रीय में बिहार राष्ट्र में 4 दिन के पहले ये हादसा चला, जो डॉक्टरेट लेने वाले स्टूडेंट्स वो यूनिवर्सिटी में डॉक्टरेट होम्योपैथी डॉक्टर्स आयुर्वेदिक डॉक्टर्स कोर्स पूरा करके वो यूनिवर्सिटी में वो सर्टिफिकेट्स लेने के वास्ते नीतीश कुमार साहब के सामने जाने के बाद एक जने को उनको सर्टिफिकेट्स तस्लीम करते हैं। जिस वक्त मेरी बहन एक मुसलमान औरत हिजाब डाल लेके स्टेज पर चढ़ने के बाद वो हिजाब को ऑनरेबल चीफ मिनिस्टर नीतीश कुमार साहब वो हिजाब को खींच के मजाक से एक रेसो वहाँ है सो ऑफिसर सब भी मजाक से हंसना, वो औरत बच्ची को दिल दुखा को वो डॉक्टरेट को मैं ले सकती नहीं, वो घर को चल गई। उसके वास्ते यह भारत के अधिकारों को, भारत के गवर्नमेंट को मैं रिक्वेस्ट करता हूँ, ऐसा या मुसलमान हो या हिंदू हो या सिख हो या ईसाई हो, कोई भान को भी वैसा नहीं चले सरकार, आइंदे से जतन करो, कंट्रोल करो बोल के मैं रिक्वेस्ट करता हूँ। मेरी रिक्वेस्ट को ऑनरेबल ऑफिसर से, भारत के ऑफिसर से, भारत के देश को चलाने वाले पॉलिटिशियंस भी इसको ज़रूर कंट्रोल करते बोल को मैं उम्मीद रखता हूँ। भारत के पौरे देश से मैं उम्मीद रखो, ये रिक्वेस्ट करता हूँ, मेरी रिक्वेस्ट को ले सकते बोल को धन्यवाद करता हूँ उनको।